ఓకే. ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 32 కీవర్డ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఈ ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఈ మూడు అనేది డేటా టైప్స్. ఇంటూ, ఫ్లోట్, డబుల్, అవన్నీ ఏంటి? డేటా టైప్స్. ఇంటూ, ఫ్లోట్, డబుల్ ఏంటి? డేటా టైప్స్. ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఫ్లోట్ అనేది డేటా టైప్, డబుల్ అనేది డేటా టైప్స్. లాంగ్ వచ్చేసి లాంగ్ మనం యాడ్ చేయొచ్చు. లాంగ్ డబుల్, లాంగ్ ఇంట్. లాంగ్ అనేది డేటా టైప్కి యాడ్ చేయొచ్చు. అన్ని డేటా టైప్స్కి యాడ్ చేయలేం ఈ లాంగ్ని. లాంగ్ని లాంగ్ని ఇంట్ డేటా టైప్కి యాడ్ చేసి లాంగ్ ఇంట్ తయారు చేయొచ్చు. లాంగ్ని డబల్ డేటా టైప్కి యాడ్ చేసి లాంగ్ డబల్ తయారు చేయొచ్చు. అంతేగాని లాంగ్ని వేరే డేటా టైప్స్ కింద యాడ్ చేయకూడదు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది మనం డేటా టైప్స్ చెప్తాము. ఓకే, ఇది మారుస్తానమ్మా ఇట్లా రాయటం కన్నా. ఓకే. ఇంటూ, ఫ్లోట్, డబల్, క్యార్ ఒకటి, వాయిడ్. ఓకే, ఈ రెండు తీసేస్తాను ఇక్కడ. ఇవన్నీ డేటా టైప్స్ అమ్మా. ఓకే, క్యార్, వాయిడ్. ఓకే, వాయిడ్. వాయిడ్ అంటే నథింగ్. వాయిడ్ అంటే ఏంటి? ఏం లేదు, నథింగ్, వాయిడ్. సో ఇవన్నీ డేటా టైప్స్. ఇంటూ, ఫ్లోట్, డబల్, క్యార్, వాయిడ్. ఓకేనా? ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అమ్మా. ప్రిమిటివ్ అంటే ఇన్బిల్ట్ డేటా టైప్స్ అనుకోండి. ఓకే. సో షార్ట్, సైన్డ్, అన్సైన్డ్, లాంగ్. లాంగ్ అనేది ఉంది కదా, ఇవన్నీ టైప్ మాడిఫైయర్స్. లాంగ్, షార్ట్, లాంగ్ పొడుగు లాంగ్గా ఉంది, షార్ట్ పొట్టిగా ఉంది, సైన్డ్ అంటే అన్సైన్డ్. సైన్డ్ అంటే సైన్ ఉంది, పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ ఉంది. అన్సైన్డ్ అంటే పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ లేదు. ఈ 4 ఏంటంటే టైప్ మాడిఫైయర్స్. ఈ టైప్ మాడిఫైయర్స్ మనం డేటా టైప్స్కి యాడ్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు లాంగ్ ఇంట్, లాంగ్ డబల్ అలా తయారు చేయొచ్చు కదా డేటా టైప్ని. అట్లానే షార్ట్ ఇంట్ అని మనం రాస్తాం, అంతేగాని షార్ట్ మిగతా దాంతో యాడ్ చేయం. అదే సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్ కూడా మనం తయారు చేయొచ్చు డేటా టైప్ని. సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్ కూడా డేటా తయారు చేయొచ్చు. దాని గురించి మనం డేటా టైప్స్లో చెప్పుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాన్స్ట్ దేంట్లోనూ కలవదమ్మా. ఒక కాన్స్టెంట్ని డిఫైన్ చేయడానికి మనం కాన్స్ట్ వాడతాం. ఓకే. కాన్స్ట్ అనేది ఒక కాన్స్టెంట్ని డిఫైన్ చేయడానికి సింబాలిక్ కాన్స్టెంటే కాకుండా మనం కాన్స్ట్ కీవర్డ్ కూడా వాడతాం. ఓకే. ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్, కండిషన్ చెక్ చేయాలంటే మనం ఇఫ్ వాడతాం. ఇఫ్ దేర్ ఈస్ కరోనా, క్లాసెస్ విల్ బి ఆన్లైన్. కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ దేర్ ఈస్ కరోనా అంటే కరోనా ఉంటే, కండిషన్ ఉంటే, ఈ కండిషన్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే ఆఫ్లైన్ క్లాసెస్. లేకపోతే అన్నాను కదా, అది ఎల్స్. ఒక కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అవుతే ఏదో చేయాలి, కండిషన్ ఫాల్స్ అవుతే, ఫాల్స్ అంటే ఎల్స్ అనమాట, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళొద్ది. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. స్విచ్ అంటే బోల్డ్ అన్ని కండిషన్స్ చెక్ చేయాలి ఆన్ ఈక్వాలిటీ. కండిషన్స్ అన్ని ఈక్వల్ సింబల్తో కంపారిజన్ చేస్తుంటే ఈక్వలా కాదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఈక్వలా కాదా అని బోల్డ్ అన్ని కండిషన్స్ చెక్ చేయాలన్నప్పుడు స్విచ్ వాడతాం. స్విచ్లో కూడా మనం బ్రేక్, డిఫాల్ట్, కేసు, ఈ 3 వచ్చేస్తాయి. స్విచ్ వాడేటప్పుడు మనం బ్రేక్ వాడతాం, డిఫాల్ట్ వాడతాం, కేస్ వాడతాం. ఓకే. ఇది ఏమి అర్థం కాదమ్మా, ఇలా చెప్తే మీకు ఏం అర్థం కాదు. జస్ట్ కొంచెం సమ్మరీ ఇస్తాను. పోను హాఫ్ ఆఫ్ ద సిలబస్ అయిపోయాక మీకు ఈ కీవర్డ్స్ అన్నీ అర్థమవుతాయి. వాడే కొద్దీ మీకు ఈ కీవర్డ్స్ అర్థమవుతాయి. ఓకే. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్. చేసిందే చేయాలి. అలాంటప్పుడు మనం వాడేది ఏంటి? డూ, వైల్, ఫర్. ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిపిటేటివ్ స్టేట్మెంట్స్. ఓకే. నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్ అనేది అది ఎంతవరకు మెమరీలో ఉంటుంది, వేరియబుల్ అనేది ఎంతవరకు మెమరీలో ఉంటుంది, ఎవరెవరు ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయగలరు, అవన్నీ చెప్పేది స్టోరేజ్ క్లాసెస్ వచ్చేసి రిజిస్టర్, ఎక్స్టర్న్, స్టాటిక్, ఇదిగో వొలటైల్ సరిగ్గా లేవు. రిజిస్టర్, ఎక్స్టర్న్, స్టాటిక్, వొలటైల్. ఓకే. తర్వాత ఇవి డిరైవ్డ్ డేటా టైప్స్ అమ్మా. స్ట్రక్ట్, నీ ఓన్ డేటా టైప్ నువ్వు తయారు చేసుకోవాలి అని అంటే స్ట్రక్ట్ వాడతావు. ఓకే. నీ ఓన్ డేటా టైప్ తయారు చేసుకున్న దానికి ఇంకో కొత్త పేరు ఇవ్వాలంటే టైప్ డెఫ్ వాడతావు. ఓకే.
బోల్డన్ని కాన్స్టెంట్స్‌కి నేమ్ ఇవ్వాలి అనంటే ఈనమ్ వాడతావు. ఓకే. రిటర్న్ ఎప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆన్‌లైన్ జీడీబీకెళ్తే మీరు చూడండి, ఇక్కడ రిటర్న్ ఉంటుంది. రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ అంటే బయటికొచ్చేయటం. ఒక ఫంక్షన్ నుంచి బయటకొచ్చేయడానికి రిటర్న్ వాడతాం. ఓకే. రిటర్న్ తర్వాత 0 అయినా రాయొచ్చు, నెగెటివ్ నంబర్ అయినా రాయొచ్చు. 0 అంటే సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూషను. నెగెటివ్ నంబర్ అంటే నాట్ సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూషన్. ఓకే. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఒకేసారి అన్నీ చెప్పుకోలేం గదా! ఓకే. రిటర్న్. సైజ్ ఆఫ్ ఒక డేటా టైపు మీ కంప్యూటర్‌లో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై అవుతుంది. ఇంట్ డేటా టైప్ వేరియబుల్ మీ కంప్యూటర్‌లో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. అది తెలుసుకోవడానికి మనం సైజ్ ఆఫ్ వాడతాం. గో టు అనేది కూడా లూపింగ్ వాడతాం. కండిషన్ లేకుండా లూప్ లూప్ రిపీట్ చేయాలి అన్నప్పుడు మనం గో టు వాడతాం. యాహ్! యూనియన్ అనేది ఇప్పుడు వాడట్లేదమ్మా. పాతకాలంలో వాడేవాళ్ళు. మెమరీ తక్కువగా ఉన్నప్పుడు. ఓకే. కంటిన్యూ, బ్రేక్ ఈ 2 గూడా మనం లూపింగ్‌లో వాడతాం. స్విచ్‌లో మటుకు బ్రేక్ మాత్రం వాడతాం. ఓకే. జస్ట్ సమ్మరీ ఇచ్చాను. ఇది మీకు బుర్రలోకి ఎక్కదు నాకు తెలుసు. ఇది మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఈ 32 కీవర్డ్స్ ఇక్కడ వాడుతున్నామని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐడెంటిఫైయర్స్. ఎనీ డౌట్స్ సో ఫార్? ఎనీ డౌట్స్? ఏమ్మా? ఎనీ డౌట్స్? ఇది రాసేయండి. ఈ ఆన్సర్ రాసేయండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పటికి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అవ్వాలి. హాఫ్ పోర్షన్ అవుతేనే గాని ఇవన్నీ కీవర్డ్స్ రావు మీకు. ఓకేనా? ఆల్రెడీ మీకు నోట్స్ ఉంది. ఓకే. యాహ్! ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? నేమ్స్ దట్ వి గివ్ టు ద ప్రోగ్రామ్ ఎలిమెంట్స్. వేరియబుల్స్‌కి ఇచ్చే నేమ్స్‌ని ఐడెంటిఫైయర్ అంటాం. ఆ! ఒక ఫంక్షన్‌కి ఇచ్చే నేమ్స్‌ని ఐడెంటిఫైయర్ అంటాం. దానికి రూల్స్ ఉంటాయమ్మా. నేమ్స్ పెట్టేటప్పుడు వేరియబుల్‌కి నేమ్స్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ మనం పాటించాల్సొస్తది. అక్కడే ఇవే రాశారు. ఏంటి? ఫస్ట్ డిజిట్, ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ఎన్ ఐడెంటిఫైయర్ ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ అన్ ఐడెంటిఫైయర్ మస్ట్ నాట్ బి హ్యాష్. స్పెషల్ సింబల్ అయి ఉండకూడదు. పంక్చుయేషన్ మార్క్స్ అయి ఉండకూడదు. వేరియబుల్ నేము డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అది స్పెషల్ క్యారెక్టర్ అయి ఉండకూడదు. లేకపోతే పంక్చుయేషన్ మార్క్స్ అయి ఉండకూడదు. ఆల్రెడీ నిన్న నేను చెప్పాను గదా! అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు వేరియబుల్ నేము. అంతే తప్ప వేరియబుల్ నేము 1 ఏ అనే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయకూడదు. $a అనే వేరియబుల్ నేము మనం డిక్లేర్ చేయకూడదు. ఓకే. దే కెనాట్ బి 2 సక్సెసివ్ అండర్‌స్కోర్ ఏ అని కూడా డిక్లేర్ చేయకూడదు. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ ఐడెంటిఫైయర్స్. ఆల్రెడీ చెప్పా. కీవర్డ్స్‌ని మనం వేరియబుల్ నేమ్స్ కింద వాడకూడదు. ఆటో అనే వేరియబుల్ మనం క్రియేట్ చేయకూడదు. ఆటో అనేది కీవర్డ్ కాబట్టి ఆటో అనే వేరియబుల్ మనం క్రియేట్ చేయకూడదు. ద నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఏ అని పెట్టామనుకో, ఇంట్ ఏ అన్నామనుకో, ఏ అనేది ఒక మెమరీ లొకేషన్‌కి దానికి క్యాపిటల్ ఏ అనే పేరు ఇచ్చింది. ఓకే. ఓకే. ఇంకో వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసామనుకో అమ్మా, ఇంట్ స్మాల్ ఏ అని. స్మాల్ ఏ సెమీకోలన్. ఇది కూడా ఇంకో మెమరీ అమ్మా. సేమ్ మెమరీ కాదు. ఇది స్మాల్ ఏ. సో ఈ మెమరీ వేరు, ఈ స్మాల్ ఏ మెమరీ లొకేషన్ వేరు, క్యాపిటల్ ఏ మెమరీ లొకేషన్ వేరు. ద నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే. వేరియబుల్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇట్ మస్ట్ బిగిన్ విత్ అన్ ఆల్ఫాబెట్ ఆర్ అన్ అండర్‌స్కోర్. ఆల్రెడీ చెప్పేసాను. ఇట్ కెన్ బి ఎనీ రీజనబుల్ లెంత్ దో ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్. మన వేరియబుల్ పేరులో 31 క్యారెక్టర్స్ మించి ఉండకూడదు. వేరియబుల్ నేమ్‌లో 31 క్యారెక్టర్స్ ఉండకూడదు. పెద్ద వేరియబుల్ నేమ్ ఇంట్ ఇలా రాయకూడదు. ఓకే. ఏబీసీ ఇది ఒక వేరియబుల్ నేమ్ ఏబీసీడీఎఫ్ అని చెప్పేసి జెడ్ రాసి మళ్ళీ ఏబీసీడీ అలా 31 క్యారెక్టర్స్ ఉన్న వేరియబుల్ పేరు పెట్టకూడదు. ఒక వేరియబుల్‌కి అంత పెద్ద పేరు పెట్టకూడదు. ఓకే. ఎగ్జాంపుల్ కొన్ని వేరియబుల్ నేమ్స్ చూడండి. roll_number ఓకే. వాలిడ్ వేరియబుల్ నేమ్. మార్క్స్ ఓకే. వాలిడ్ వేరియబుల్ నేమ్. ఓకే. నేమ్ వాలిడ్ వేరియబుల్ నేమ్.
ఓకే. ఈఎంపీ అండర్‌స్కోర్ నంబర్. ఓకే. బేసిక్ అండర్‌స్కోర్ పే. హెచ్ఆర్ఏ, డీఏ ఓకే. ఇవన్నీ గుడ్ వేరియబుల్ నేమ్స్. కరెక్ట్‌గా ఇలా వేరియబుల్ నేమ్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ కమ్స్ డేటా టైప్స్. ఓకే. ఎన్ని 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ చెప్పారు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా ఇస్తుంది. ఓకే. నీ నోట్స్ ప్రకారమే పోదాం. ప్రైమరీ ఆర్ అబ్బో! ఎన్ని చూడండి పేర్లు. ప్రైమరీ, స్కేలర్, స్టాండర్డ్ ఆర్ సింపుల్ డేటా టైప్. ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం మనం. ఓకే. సో, ఒక ఒక పేరు గుర్తుంచుకోండి. ప్రిమిటివ్ అయినా ప్రైమరీ అన్నాం కాబట్టి ప్రైమరీ ఒకటి గుర్తుంచుకోండి. ప్రైమరీ డేటా టైప్. ఇది డిరైవ్డ్ డేటా టైప్. ఓకే. యూజర్ డిఫైన్డ్ ఈ 3 గుర్తుంచుకోండమ్మా. యూజర్ డిఫైన్డ్ ఆర్ ఎన్యూమరేటర్ ఆర్ టైప్ డెఫ్ డేటా టైప్. ఇది ఏంటమ్మా ఇలా ఉంది? సరే. ఎంప్టీ ఆర్ వాయిడ్ డేటా టైప్. పాయింటర్ డేటా టైప్. ఓకే. ఈ డివిజన్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా ఇస్తదమ్మా. ఏది ఒక స్టాండర్డ్ లేదు. ఓకే. యాహ్! కమింగ్ టు దిస్ సింపుల్‌గా చెప్దాం. ఓకే. ఒక టేబుల్ ఏసా చూడండి. హ్మ్. ఓకే. 1 మొమెంట్ మా. ఒక్క మొమెంట్. 1 మొమెంట్. ఓకే. 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 ఆ! ఇందాక చెప్పాను గదా! లాంగ్, లాంగ్ అనేది ఉంది అన్నాను. అవునా? హ్మ్. లాంగ్, లాంగ్ అనేది మనం దేనికి యాడ్ చేయొచ్చు? ఇంట్‌కి లాంగ్ ఇంట్ ఒక డేటా టైప్ తయారు చేయొచ్చు. లాంగ్ ఇంట్ అని రాయొచ్చు. లాంగ్ ఇంట్ అని గూడా రాయొచ్చు. ఓకే. లాంగ్ డబల్. ఓకే. లాంగ్ డబల్ అని గూడా రాయొచ్చు. ఓకే. లాంగ్ డబల్. మళ్ళీ సైన్డ్. సైన్డ్ అనేది ఆర్ అన్సైన్డ్ అనేది దేనికి యాడ్ చేయొచ్చు అంటే సైన్డ్ ఇంట్. ఓకే. సైన్డ్ క్యార్. ఓకేమా? అలానే అన్సైన్డ్ గూడా. అన్సైన్డ్ ఇంట్. అన్సైన్డ్ క్యార్. అన్సైన్డ్ ఇంట్. అన్సైన్డ్ క్యార్. ఓకే. లాంగ్ ఇంట్, లాంగ్ డబల్, సైన్డ్ ఇంట్, సైన్డ్ క్యార్, అన్సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ క్యార్. ఇంకేమైనా ఉన్నాయా టైప్ మోడిఫైయర్స్? ఈ మూడేనా? షార్ట్. షార్ట్ అనేది ఎప్పుడు ఇంటికే యాడ్ చేస్తాం. షార్ట్ అనేది ఎప్పుడు ఇంటికే యాడ్ చేస్తాం. సో, ఈ షార్ట్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్ టైప్ మోడిఫైయర్స్ అంటాం. అంటే ఆ టైప్‌కి యాడ్ చేసేవి. డేటా టైప్‌కి యాడ్ చేసేవి. సో, దీస్ ఆర్ కాల్డ్ టైప్ మోడిఫైయర్స్. షార్ట్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్. ఓకే. అప్పుడు మీకు ఇది అర్థం అవుద్ది ఈజీగా. లేకపోతే అర్థం కాదు. ఏంటి ఇలా ఉన్నాయి ఇంత పెద్దవి నేనెలా అర్థం చేసుకోవాలి? ఓకే. ఇది సింపుల్‌గా రాద్దాం. ఓకే. ఇంత పెద్ద నంబర్స్ గుర్తుంచుకోవాలా? అక్కర్లేదమ్మా. ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా చెప్తాను. ఓకేమా? ఇది ప్లస్ పాత టేబుల్ అమ్మా. ఇప్పుడున్న మన ల్యాప్‌టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఈ ప ఇది సేమ్ డేటా రాదు. మనం పాత సిలబస్, పాత కంప్యూటర్స్‌ని కన్సిడర్ చేసుకుంటున్నాం. 32 బిట్ కంప్యూటర్స్ ఉన్నాయి. పెంటియమ్ కంప్యూటర్స్. ఓకే. 32 బిట్ కంప్యూటర్స్ మన ల్యాబ్‌లో సగం 32 బిట్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఆ 32 బిట్ కంప్యూటర్స్‌ని కన్సిడర్ చేసుకుంటూ ఈ టేబుల్ అనేది గీశారు. ఓకే. యాహ్! కమింగ్ టు క్యార్ ఆర్ సైన్డ్ క్యార్. మీరంతా ఏం అక్కర్లేదు. బేసిక్ రాస్తాను నేను. యాహ్! సారీ మా. ఓకే. ఇది అన్‌సైన్డ్ క్యార్. ఓకే. ఓకే మా. 1 బైట్. ఓకే. నేను క్యార్ ఏ అనే వేరియబుల్ గనక రాస్తే క్యార్
మ్యామ్ స్టక్ అయిపోయింది. క్లాస్ అయిపోయింది బ్రో. అవలేదురా. మ్యామ్ స్టక్ అయిపోయిందిరా, క్లాస్ అయిపోలేదు, ఇంకా ఉంది. ప్రకాష్ అరే మ్యామ్ కు కాల్ చేయండి, ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే. ప్రకాష్ కాల్ చేయరా. అరే మోహన్ నువ్వు చేయొచ్చు కదరా. క్లాస్ ఇయర్ ప్రకాష్ గారు అదేలా చేస్తారా బాబు. అరే మోహన్ గడి కాదురా, చందు ఆడేడ్రా. మనోజ్ గడేడి, సిఆర్ గడేడి. రాలా క్లాస్ కాడు, ఆడు బిజీగా అరే ఉన్నాడు. మేడం వైఫై ఆగిపోయిందంట, వస్తారు ఉండండి. అబ్బో. అరే క్లాస్ సెలవు, బాయ్ బాయ్. అరే ఇమ్ము దొరుకుతావు, నిన్నేం చెప్పారా నాకు. సరే సరే గుర్తుపెట్టుకుంటాగు. ఇమ్ము ఆడ అసలు ఫోన్ పక్కన పడదా ఇంకేడు. మీరు అరవకుండా మ్యామ్ ఫోన్ చేయంటారా సోమలారా. నువ్వు చెయ్యయ్యా స్వామి. నాకు నెంబర్ లేదురా. కృష్ణ చేశాడు. క్లాస్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏంటి అలా మాట్లాడుకుంటున్నారు మీరు? నీకెందుకమ్మా మధ్యలో. ఏంటి ఇప్పుడే నిద్రపోలే. నీకెందుకు? వాట్సాప్ లోకి రాని పని చెప్తా. సర్లే ఇప్పుడు ఏడ్చాలి. Yeah, I'm extremely sorry. There was a power cut at my home, so I could not. My UPS is, I mean, my inverter is not working properly. Okay, so here we are. So coming to, if I write like this, char A, okay, A is the variable name. Memory will be allocated, memory location will be allocated, and the name of the memory is A, and I can store only one single character in this memory location. ఓకే, మరి ఎంత మెమరీ మేడం అంటే 1 బైట్ ఆఫ్ మెమరీ. ఎంత మెమరీ అమ్మా? 1 బైట్ ఆఫ్ మెమరీ అలొకేట్. 1 బైట్ ఆఫ్ మెమరీ. యా, 1 బైట్ ఆఫ్ మెమరీ. ఆ మెమరీ పేరు ఏంటి అంటే ఏ. ఓకే, 1 బైట్ ఆఫ్ మెమరీ, ఆ మెమరీ పేరు ఏంటి అంటే ఏ. మరి అన్సైన్డ్ క్యార్ అన్నా సరే 1 బైటే, సైన్డ్ క్యార్ అన్నా 1 బైటే. సో అన్సైన్డ్ క్యార్ గురించి మాట్లాడుతున్నాం. అన్సైన్డ్ క్యార్ గురించి మాట్లాడాక సైన్డ్ క్యార్ దగ్గరికి వస్తా. సో ఇందాక చెప్పాను కదా, నిన్న లాస్ట్ క్లాస్లో 3 బిట్స్ ఉంటే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఐ కెన్ స్టోర్? మ్యామ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ప్లీజ్. ఏం లేదమ్మా, క్యార్ అనేది డేటా టైప్ అన్నా.
ఓకే. మరి ఆ డేటా టైప్ వాడి వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో రాశాను ఇక్కడ. క్యార్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్ సెమీకోలన్. ఇలా డిక్లేర్ చేస్తే మనం సి లాంగ్వేజ్లో ఇలాంటి లైన్ రాస్తే 1 బైట్ ఆఫ్ మెమరీ, ఒక బైట్ ఆఫ్ మెమరీ ఎలకేట్ అవుతుంది. ఆ మెమరీకి ఏ అని పేరు పెట్టుద్ది. సో ఇలా రాస్తే ఏంటి, ఒక బైట్ ఆఫ్ మెమరీ ఎలకేట్ అవుద్ది, దానికి ఏం పేరు పెడతాం, ఏ అని పేరు పెడతాం. ప్లస్ ఈ మెమరీలో నేను ఒక క్యారెక్టర్ మాత్రమే సేవ్ చేయగలను. ఓకే, అది జెడ్ అవ్వచ్చు, సింగిల్ క్యారెక్టర్ మాత్రమే నేను డేటాని ఈ మెమరీలో స్టోర్ చేయగలను. ఓకే, సో మరి ఈ రేంజ్ ఏంటి, రేంజ్ ఆఫ్ వాల్యూస్, ఏ వాల్యూస్ మనం ఇక్కడ స్టోర్ చేయగలం. ఓకే అమ్మా, మనకి ఏ ఉందా, ఏ అనేది సారీ, ఇప్పుడు డేటాని ఒక క్యారెక్టర్ మాత్రమే నేను స్టోర్ చేయగలను అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అనే డేటాని స్టోర్ చేశాను, ఆర్ ఎక్స్ అనే డేటాని స్టోర్ చేశా. ఎక్స్ అనే ఒక ఆల్ఫాబెట్ని ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ చేశా. ఎక్స్ అని స్టోర్ చేస్తే అది ఎక్స్ అని స్టోర్ అవ్వదమ్మా నీ కంప్యూటర్ మెమరీలో. ఎక్స్ అని స్టోర్ అవ్వదు అది, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అని స్టోర్ చేశాను అనుకో, ఈ మెమరీలో ఈ అనే ఆల్ఫాబెట్ని స్టోర్ చేశాను. ఓకే, ఈ అని కంప్యూటర్ మెమరీలో ఇలా స్టోర్ అవ్వదు. ఈ అని యాజ్ ఇట్ ఈస్ మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవ్వదు. అర్థమవుతుందమ్మా? మరి ఎలా స్టోర్ అవుద్ది మేడం? ఈ కూడా 0s 1s రూపంలోనూ స్టోర్ అవుద్ది. ఈ ఓకే, మనం రాసే ఏ కానీ బి కానీ ఏదైనా సరే ఏం డేటా రాసినా అది స్టోర్ అవ్వటం మటుకు 0s 1s రూపంలోనే స్టోర్ అవుద్ది. ఓకే, సో ఈ అనే డేటాను నువ్వు ఇక్కడ మెమరీలో స్టోర్ చేసినా ఈ లాగా అలా యాజ్ ఇట్ ఈస్ ఈ స్టోర్ అవ్వదు, అది 0s 1s కిందే స్టోర్ అవుద్ది. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ చెప్పా, 0s 1s తో రాస్తే అది బైనరీ నంబర్ సిస్టమ్, బైనరీ లాంగ్వేజ్ అని అన్నాను కదా. సో మరి ఈకి వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ని అసైన్ చేశారు. ఓకే, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంటీజర్ని అసైన్ చేశారు, అంటే ఒక స్టాండర్డ్ తయారు చేశారు. ఈ అనేది స్టోర్ అవ్వాలంటే మెమరీలో దాని బైనరీ ఈక్వివలెంట్ ఆఫ్ ఏ అనేది ఎంతమ్మా, 97 అనుకుంటా. ఏ బి అనేది 98, 99C, డి అనేది 100, ఈ అనేది 101. ఓకే, ఈకి ఆన్సీ అనే స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది అంటే, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఈ అనే అక్షరానికి 101 అనే కోడ్ ఇచ్చేసింది. ఓకే, 101 అంటే మన డెసిమల్ నంబర్ సిస్టమ్, 101. ఓకే, ఆ డెసిమల్ ఆ 101ని బైనరీ కింద కన్వర్ట్ చేసి అది స్టోర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏని స్టోర్ చేయాలనుకో డేటాని, ఏ అనే దానికి 65 అనే నంబర్ ఇచ్చేసింది. సో నువ్వు ఏ అనే డేటాని ఇక్కడ స్టోర్ చేస్తే ఆ డేటా అనేది 65 యొక్క బైనరీ ఈక్వివలెంట్. 65 అనేది డెసిమల్ నెంబర్ కదా, దాన్ని బైనరీలో రాయొచ్చు కదా. బైనరీలో రాస్తే ఏదైతే కోడ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వస్తుందమ్మా, నేను ఇప్పుడు చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఆ కోడ్ ఏ అనేది ఈ విధంగా స్టోర్ అవుద్ది. ఓకే, సో ఎప్పుడు ఏ స్టోర్ అయినా ఆ 65 యొక్క బైనరీ ఫార్మాట్లోనే స్టోర్ అవుద్ది. ఎప్పుడు ఈ స్టోర్ అయినా 101 యొక్క బైనరీ ఫార్మాట్లోనే స్టోర్ అవుద్ది. సో ప్రతి అక్షరానికి ఒక కోడ్ ఇచ్చేశారు. ఓకే, సో మన డేటా అనేది ఆల్ఫాబెట్ డేటా అనేది ఆల్ఫాబెట్ రూపంలో యాజ్ ఇట్ ఈ స్టోర్ అవ్వదు. ప్రతి ఆల్ఫాబెట్కి ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ యొక్క ఈక్వివలెంట్ బైనరీ ఫార్మాట్లోనే డేటా స్టోర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఉంటే అది 65 యొక్క బైనరీ ఈక్వివలెంట్ రూపంలోనే స్టోర్ అవుద్ది. సో ఇలా స్టోర్ అవుద్ది, దానిని మనం ఏమనుకుంటుంది, కంప్యూటర్ కెన్ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ ఇన్ ఏ దట్ యు హ్యావ్ స్టోర్డ్, క్యాపిటల్ ఏ దట్ యు హ్యావ్ స్టోర్డ్. ఓకే, సో ఇది రేంజ్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం ఈ క్యార్ లో స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏముంది, నంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ లేవు చూడండి, అందుకనే నంబర్స్ ఉన్నాయి. ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ దట్ ఐ కెన్ స్టోర్ ఇన్ ఏ క్యార్ వేరియబుల్ is this. The range of values that I can store in an unsigned char variable is this అని. ఓకే, ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఇదేంటి మేడం 255 ఎక్కడి నుంచి వచ్చింది
అంటే దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అంటే ఏంటి, ఇది మాక్సిమం మినిమం వాల్యూ 0 స్టోర్ చేయొచ్చు, మాక్సిమం వాల్యూ ఎంత 255 స్టోర్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను 3 బిట్స్ ఉంటే మాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చమ్మా? 3 బిట్స్ ఉంటే ఎంత వాల్యూ స్టోర్ చేయొచ్చు మాక్సిమం వాల్యూ? 3 minus 1. 2 power 3 minus 1 ఎంత? 8 minus 1 ఎంత? 7. What is the maximum value that I can store in 3 bits? Is 7. నిన్న బొమ్మ గీసి చెప్పా, గుర్తుందా? The maximum value that I can store in 3 bits is 7. The maximum value that I can store in 8 bits is 1 byte అంటే 8 bits కదా. The maximum value I can store in 8 bits is 2 power 8 minus 1. The maximum value that I can store in 3 bits is 2 power 3 minus 1. The maximum value I can store in 1 byte or 8 bits is 2 power 8 minus 1. 2 power 8 అంటే ఎంత? 256. 256. Okay, 256 minus 1 ఎంత? 255. 255. ఓకేనా? సో maximum value 255 అర్థమైందా? మినిమం వాల్యూ ఆబ్వియస్లీ 3 బిట్స్ ఉంటే మినిమం వాల్యూ ఇక్కడ 000 ఇస్తే వచ్చేది ఏంటి? మినిమం వాల్యూ. సో 0 to 255. సో 8 బిట్స్ అయితే ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోకలేదు. 1 బైట్ అయితే 8 బిట్స్ అయితే మీరు డైరెక్ట్గా ఇలా రాయొచ్చు, 2 power 8 minus 1. 0 to 2 power 8 minus 1. ఎంత కష్టపడి ఈ నంబర్లన్నీ మీరు గుర్తుంచుకోకలేదు. ఓకే, దీని బదులు ఏం రాయొచ్చు? 0 to 2 power 8 minus 1. ఓకేనా? ఇది అర్థమైందమ్మా? అన్సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్కి ఎందుకు చెప్పానంటే నేను చెప్తా అమ్మా. సైన్డ్ క్యార్ ఇది అర్థమవుతే మీకు సైన్డ్ క్యార్ అర్థమవుద్ది. అన్సైన్డ్ అంటే పాజిటివ్ నంబర్స్, అన్సైన్డ్ అంటే పాజిటివ్ నంబర్స్, అన్ని పాజిటివ్ నంబర్సే స్టోర్ చేస్తాం. అన్సైన్డ్ క్యార్ డేటా ఏంటి, నంబర్స్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను. మన క్యారెక్టర్ డేటా ఎలా స్టోర్ అవుద్ది? నంబర్స్, 0s 1s రూపంలోనే స్టోర్ అవుద్ది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆస్కీ కోడ్ అనేది అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. ఓకే, దాని గురించి పోను ఒక ప్రోగ్రామ్ రాసి నేను చెప్తా. ఓకేమా? కొంచెమైనా అర్థమవుతే చాలు, నెక్స్ట్ చెప్పేటప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుద్ది. ఓకే, క్యార్ కానీ ఉత్తి సైన్డ్ క్యార్ అన్నా క్యార్ అన్నా ఒకటే అమ్మా. ఓకే, సో ఇది రాస్తే రాయండి, గుర్తుకు లేకపోతే ఉత్తి క్యార్ అని రాయండి, నో ఇష్యూస్. సైన్డ్ క్యార్ అంటే పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రెండు కన్సిడర్ చేస్తాం. ఓకే, సో 0 to 255లో 0 to 255లో కొన్నేమో పాజిటివ్ వాల్యూస్ అమ్మా, కొన్నేమో నెగిటివ్ వాల్యూస్. అంతేనా? 0 to 255లో కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్. అంటే ఏంటి? 256 కదా, 0 to 255 అంటే 256 వాల్యూస్. 0 to 255 అంటే ఎన్ని వాల్యూస్? 256 వాల్యూస్. డివైడెడ్ బై 2 ఎంతమ్మా? ఈ 256 వాల్యూస్లో కొన్నేమో నెగిటివ్ వాల్యూస్, కొన్నేమో పాజిటివ్ వాల్యూస్ అమ్మా. చెప్పండి. 1, 2, 8. ఓకేనా? సో ఇది చూడండి, -128 to 127 రాశారు, ఎందుకంటే 0 ఉంది కదా, 0ని మనం కన్సిడర్ చేయాలి కదా. ఇక్కడ 128 రాదు, 0 పోయింది, 0 కూడా వెళ్ళిపోయింది కాబట్టి 127 వచ్చింది. ఓకేమా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మ్యామ్. ఓకే, మరి చెప్పండి, ఇంట్ ఆర్ సైన్డ్ అంటే ఏంటి? సైన్డ్ అంటే పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఇంట్ ఎన్ని బైట్స్ అమ్మా? 2 బైట్స్. 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్ అమ్మా? అర్థం కాకపోయినా పర్లేదు, వింటూ ఉండండి, అర్థమవుద్ది. 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 2 బైట్స్ అంటే 1 బైట్ అంటే 8 బిట్స్. 2 బైట్స్ అంటే 8 + 8 ఎంత? 16 బిట్స్. ఓకే, 16 బిట్స్లో మాక్సిమం వాల్యూ ఎంత స్టోర్ చేయగలం? 2 power 16 minus 1.
వెరీ గుడ్. 2 power 16 minus 1 is the maximum value that I can store. సో ఇది గుర్తుంచుకోకలేదు. మీరు క్యాలిక్యులేటర్ వాడి మెల్లగా తయారు చేస్తే అదే కౌంట్ చేస్తే మీకు 2 power 16 minus 1 65 535 వస్తుంది. ఓకే, సో ఇది డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇది రాయక్కర్లేదు, మీరు ఇలా అని రాయక్కర్లేదు. దీని బదులు ఏం రాయొచ్చు? ఓకేనా? యా, సో అది 65 536 అమ్మా. 65 536 ఆ వాల్యూ. ఓకే ఓకే, ఇది ఇంకా ఈజీగా చెప్తా. 2 power 15 అంటే ఏంటి అంటే 2 power 15 2 power 16. ఓకే, ఇది ఇంకా ఈజీగా చెప్తాను. ఈ విధం ఇది కూడా ఈజీగా చెప్పలేదు, కానీ ఇంకా ఏం చెప్తానంటే 2 power 16 వేసుకోండి, -1 ఇగ్నోర్ చేయండి, ఒకటే కదా నంబరు. 2 power 16/2 ఎంతమ్మా? ఎంత? 2 power 16 -1ఏగా, అవునా కదా? గుర్తుందా మీకు మ్యాథమెటిక్స్? 2 power 16/2 ఎంత? 2 power 16 -1, అంతే కదా. 2 power 16/2 power 1 ఎంత? మర్చిపోయారా? 2 power 15. ఓ అగ్రీ. అదే 2 power 8 2 power 8 2 power 8 బై 2 power 1 ఎంత? 2 power 7. ఓకే, వెరీ గుడ్. ఓకే, 2 power 7 అంటే ఎంత? ఇదిగో 128. సో దీన్ని ఎలా రాయొచ్చు? మేడం ఇవన్నీ గుర్తుంచుకోక్కర్లేదు, బాధపడక్కర్లేదు. అమ్మో ఏంటి చార్టు, నేను ఏమైనా బైహార్టింగ్ మెషిన్ బైహార్ట్ చేయాలా అంటే అక్కర్లేదు. ఓకే, -2 power 7 ఓకే, 2 power 7 అంటే 128 అమ్మా. 2 power 7 -1. ఓకే, ఇది కూడా ఇది చెప్తారు ఇప్పుడు. ఇది 2 power 8 -1 అయితే ఇది 2 power 16 -1, అవునా? ఇది 2 power 8 ఇక్కడ రాస్తే ఇక్కడ 2 power 7 రాసా, ఎందుకంటే బై 2 అంటే సగమేమో పాజిటివ్ నంబర్స్కి, సగమేమో నెగిటివ్ నంబర్స్కి వాడటం వల్ల మ్యాక్సిమం నంబర్ అనేది తగ్గుద్ది. సో దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి? పైన చూసి చెప్పండి అమ్మా, దీన్ని ఎలా రాయొచ్చు? 2 power పర్లేదు, 15 చెప్పండి. minus వెరీ గుడ్. 2 power 15 చెప్పమ్మా. 2 power 15 2 power 15 to 2 power 15 minus 1. వెరీ గుడ్. సో ఈజీయేనా గుర్తుంచుకోవటం? ఏమ్మా? ఓకే, సో ఈ నంబర్లన్నీ గుర్తుంచుకుంటారు మీరు కూర్చొని. 4 bytes అంటే ఎన్ని బిట్స్ అమ్మా? 4 bytes అంటే ఎన్ని బిట్స్? 4 bytes అంటే ఎన్ని బిట్స్ అమ్మా? ఒక అబ్బాయి ఆన్సర్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయట్లా. 32 ma'am. 32 32 ma'am. సో మాక్సిమం నంబర్ ఏం చేయగలం? 32 బిట్స్ లో మాక్సిమం నంబర్ దట్ ఐ కెన్ 2 స్టోర్ power ఎంత? 32 minus 1. వెరీ గుడ్. ఓకే, దాంట్లో ఒకవేళ ఆ 32 నంబర్స్ లో సగం ఏమో నెగిటివ్ నంబర్స్, సగం ఏమో పాజిటివ్ నంబర్స్ అయితే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? -2 power 31 to 2 power 31 minus. వెరీ గుడ్. 2 power 31 -1. ఓకే, యా. సో అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ నంబర్స్, సైన్డ్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ నంబర్స్. సో ఫ్లోట్ డేటా టైప్లో మనం డెసిమల్ వాల్యూ స్టోర్ చేయగలం. ఇది కూడా ఇలానే రాయండి, ఇది కొంచెం తేడాగా ఉంటుందమ్మా. ఇది డెసిమల్ వాల్యూస్ కదా, యా, దీనికి షార్ట్ కట్ నేను చెప్పలేను.
ఇది వదిలేయండి, ఈ రేంజ్ వదిలేయండి. ఫ్లోట్ డేటా టైప్ విల్ ఆక్యుపై 4 bytes. డబల్ డేటా టైప్ విల్ ఆక్యుపై డబల్ డేటా టైప్ వేరియబుల్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్కి 8 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రాసాము డబల్ అనేది డేటా టైప్ పేరు, వేరియబుల్ పేరు వచ్చేసి బిల్ అని రాసాము. డబల్ బిల్ అని రాసామనుకో ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? ఈ టేబుల్ చూసి 8 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఎన్ని బైట్స్? 8 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. 8 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఆ మెమరీ పేరు ఏం పెట్టాము అంటే బిల్ అని పేరు పెట్టాము. ఓకే, చాలమ్మా. ఈ మాక్సిమం మినిమం వాల్యూ మీరు బై హార్ట్ చేయొద్దు. ఓకే, మీకు ఓపిక ఉంటే బై హార్ట్ చేయండి, నేనైతే రికమెండ్ చేయను. ఇక్కడ ఈ ఏంటి అంటే 10 అమ్మా, 1.7 into 10 power అని. ఓకే, ఈ క్యాపిటల్ ఈ ఉంది, దిస్ ఇస్ నథింగ్ బట్ 3.4 into 10 power -38 అని అర్థం. దీన్ని ఎలా రాస్తున్నావు? యాక్చువల్లీ 3 సైంటిఫిక్ నొటేషన్లో ఇలా రాస్తారు, ఇంటూ 10 power 38. దాన్ని మనం సైంటిఫిక్ నొటేషన్లో ఎలా రాస్తాం? 3.4e + 38. అదేమీ లేదు, దట్ ఈస్ నథింగ్ బట్ 3.4 into 10 power 38. ఓకేనమ్మా, ఇది మీరు బై హార్ట్ చేస్తే చేయండి. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ తెలియాలి, అప్పుడే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఓకే, ఇది పెద్ద ఒక 2-3 గంటలు 3 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు ఇది. ఓకే, సో ఇది మీరు బై హార్ట్ చేయగలిగితే చేయండి, లేకపోతే వదిలేయండి. ఇవన్నీ ఈజీయే కదా? యా, ఇవన్నీ ఈజీయే కదా. ముందు ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకే, క్యార్కి 1 byte, ఇంటికి 2 bytes, ఇంటికి 2 bytes, క్యార్కి 1 byte. క్యార్ అది సైన్డ్ అవని అన్సైన్డ్ అవని 1 byte. రేంజ్ ఆఫ్ వాల్యూసే మారుతాయి. ఇంట్ అది సైన్డ్ అవని అన్సైన్డ్ అవని 2 bytes. ఓకే, తర్వాత ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు వాడట్లేదు మనం. ఓకే, ఇది లాంగ్ ఇంట్ అది సైన్డ్ అవని అన్సైన్డ్ అవని. లాంగ్ ఇంట్కి 4 bytes, ఫ్లోట్కి 4 bytes, డబల్కి 8 bytes, లాంగ్ డబల్కి 10. ఓకే, సో సమ్మరైజ్ చేస్తాను. ఇట్ ఈస్ ఆల్రెడీ 140. క్యార్ ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే అమ్మా, ఇంత పెద్ద టేబుల్లో అన్నీ గుర్తుంచుకోకలేదు. క్యార్ వేరియబుల్ కనుక డిక్లేర్ చేస్తే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? 1 byte ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, ఇంట్ వేరియబుల్ కనుక డిక్లేర్ చేస్తే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, మిగతా ఫ్లోట్ వేరియబుల్ కనుక నేను డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఓకే, డబల్కి 8 bytes, డబల్కి 8 bytes. ఇవి చాలా ఇంపార్టెంట్, మినిమం ఇది రాయాలి. ఓకే, ఇది రాసాక ఇది బాగా వచ్చేసాక ఈ అన్సైన్డ్ డివిజన్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఓకేమా, ఇజ్ ఇట్ క్లియర్? ఇది మినిమం మడుకు మీ నోట్స్లో రాసుకోండి, 2 minutes టైం ఇస్తాను. ఓకే, ఇది ఖచ్చితంగా ఇది మీకు అందరికీ గుర్తుండాలి. నెక్స్ట్ సాటర్డే లేదు క్లాసు. ఓకే, ఇవాళే ఉంది కదా ఇంకో క్లాసు, ఎంసీసీఎస్ ఎవరికో ఉంది, వాళ్ళని అడుగుతాను క్లాస్కి వచ్చినప్పుడు, ఆన్లైన్ క్లాస్కి. ఓకే, ఇది మీరు అందరూ చెప్పాలి. క్యార్ అనగానే క్యార్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? 1 byte మేడం. ఇంట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది? 2 bytes. ఫ్లోట్ 4, డబల్ 8. ఇది ఈజీ అమ్మా, 2 4 8. ఇంట్ ఫ్లోట్ డబల్. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? యా, షల్ ఐ క్లోజ్ ద క్లాస్? No. You want some more time to make a note of it? No. Okay, ma, that's it. Okay, bye. టాప్ బ్రో. పోర్రా రే. ఏ అమ్మ మేడం కెమిస్ట్రీ క్లాస్ మాట్లాడమే. నువ్వు వెళ్ళు, మేము రాము క్లాస్కి. కెమిస్ట్రీ మనకు లేదు కదరా, హౌలేగా.
అందుకని రాస్తున్నారా బాబు? మళ్ళీ ఎవరినో పిల్లలు బాబు. బాయ్ ఫ్రెండ్స్. ప్రకాష్ ఉన్నావా? పోరా రే. మోహన్ హలో